ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 21 జనవరి 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఒక్క తండ్రి స్మృతి ద్వారా మీరు సుప్రీంగా తయారవ్వాలి. పొరపాటును కూడా ఇంకెవ్వరిని స్మృతి చేయరాదు. ప్రశ్న: తండ్రితో ఏ ఆశను పెట్టుకోకుండా కృపను కోరుకునే బదులు స్వయమే శ్రమ చేయాలి. జవాబు: పాత శరీరానికి ఏదైనా కర్మభోగం ఉంటుంది. దివాలా తీశారు లేదా జబ్బు పడ్డారు. అప్పుడు తండ్రి అంటారు, ఇదైతే మీ లెక్కాచారము. ఇందులో బాబా ఏదైనా కృప చూపించాలనే ఆశ పెట్టుకోకండి. మీరు శ్రమ చేసి యోగ బలంతో పని జరిపించండి. స్మృతితోనే ఆయుష్ పెరుగుతుంది. కర్మభోగం సమాప్తమవుతుంది. ప్రాణాల కంటే కూడా ప్రియమైన తండ్రిపై ఎంత ప్రేమ ఉంటుందో అంత స్మృతి ఉంటుంది మరియు కళ్యాణం అవుతూ ఉంటుంది. ఓం శాంతి. అనంతమైన తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మధురమైన పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావించి మీ తండ్రినైన నన్ను స్మృతి చేయండి మరియు మీ ఇంటిని స్మృతి చేయండి. దానిని టవర్ ఆఫ్ సైలెన్స్ అంటారు. టవర్ ఆఫ్ సుఖం. టవర్ చాలా ఎత్తుగా ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళటానికి పురుషార్థం చేస్తున్నారు. ఉన్నతాతి ఉన్నతమైన టవర్ ఆఫ్ సైలెన్స్లోకి మీరు ఎలా వెళ్ళగలరు అనేది కూడా టవర్లో ఉండే తండ్రి కూర్చుని నేర్పిస్తున్నారు. పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మలమైన మేము శాంతిధామ నివాసులము. అది తండ్రి ఇల్లు. నడుస్తూ తిరుగుతూ దీనిని అలవాటు చేసుకోవాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి. శాంతిధామము, సుఖధామంను గుర్తు చేసుకోండి. ఇందులోనే శ్రమ ఉందని తండ్రికి తెలుసు. ఎవరు ఆత్మాభిమానిగా ఉంటారో వారిని మహావీరులని అంటారు. స్మృతి ద్వారానే మహావీరులుగా సుప్రీంగా అవుతారు. సుప్రీం అనగా శక్తివంతుడు. స్వర్గానికి యజమానిగా చేసే బాబా, విశ్వానికి అధిపతిగా చేసే బాబా మమ్మల్ని చదివిస్తున్నారు అని పిల్లలకు సంతోషం ఉండాలి. ఆత్మ యొక్క బుద్ధి తండ్రి వైపుకు వెళ్ళిపోతుంది. ఇదే ఆత్మకు ఒక్క తండ్రిపై ఉన్న ప్రేమ. ఉదయమే లేచి తండ్రితో మధురాతి మధురంగా మాట్లాడండి. బాబా, మీరైతే అద్భుతం చేస్తున్నారు. మీరు మమ్మల్ని స్వర్గానికి యజమానిగా చేస్తారని స్వప్నంలో కూడా లేదు. బాబా, మేము మీ శిక్షణ అనుసారం తప్పక నడుస్తాము. ఏ పాపకర్మ చేయము. బాబా ఎలాంటి పురుషార్థం చేస్తారో దానిని పిల్లలకు కూడా వినిపిస్తారు. శివబాబాకు లెక్కలేనంత మంది పిల్లలున్నారు కనుక రావాల్సి వస్తుంది కదా. ఎంతమంది పిల్లల సంభాలన జరుగుతుంది. ఇక్కడ మీరు ఈశ్వర్య పరివారంలో కూర్చుని ఉన్నారు. తండ్రి సన్ముఖంలో కూర్చుని ఉన్నారు. మీతోనే తింటాను, మీతోనే కూర్చుంటాను. శివబాబా ఇతనిలో వచ్చి చెప్తున్నారు, మధురమైన పిల్లలు, నన్నొక్కరినే స్మృతి చేయండి. దేహ సహితంగా దేహ సంబంధాలన్నీ మర్చిపోండి. ఇది అంతిమ జన్మ. ఈ పాత ప్రపంచం, పాత దేహం సమాప్తమైపోనున్నది. మీరు మరణించారంటే ప్రపంచం మరణించినట్లే అనే గాయనం కూడా ఉంది. పురుషార్థం కోసం కొద్దిపాటి సంగమ సమయం ఉంది. బాబా, ఈ చదువు ఎంతవరకు నడుస్తుంది అని పిల్లలు ప్రశ్నిస్తారు. దైవీ రాజధాని స్థాపన అయ్యే వరకు వినిపిస్తూ ఉంటాము. తర్వాత కొత్త ప్రపంచంలోకి ట్రాన్స్ఫర్ అవుతారు. ఇది పాత శరీరం కనుక ఏదో ఒక కర్మభోగం నడుస్తూనే ఉంటుంది. ఇందులో బాబా సహాయం చేయాలి అనే ఆశ పెట్టుకోకూడదు. దివాలా తీశారు, జబ్బు పడ్డారు. తండ్రి చెప్తారు, ఇది మీ లెక్కాచారం. అయినా కూడా యోగం ద్వారా ఆయువు పెరుగుతుంది. మీ శ్రమ మీరు చేయండి. కృప చూపమని వేడుకోకండి. తండ్రిని ఎంత స్మృతి చేస్తారో అందులోనే మీ కళ్యాణం ఉంది. ఎంత వీలైతే అంత యోగ బలంతో పని జరిపించుకోండి. నన్ను కనురెప్పల్లో దాచుకోండి అని పాడతారు కూడా కదా. ప్రియమైన వస్తువును కంటి పాప ప్రాణప్రదమైనదని అంటారు. ఈ తండ్రి అయితే చాలా ప్రియమైన వారు, కానీ గుప్తంగా ఉన్నారు. వారిపై ఎంత ప్రేమ ఉండాలి అంటే ఆ విషయం అడగనే అడగకండి.
పిల్లలు తండ్రిని కనురెప్పలలో దాచుకోవాలి. కనురెప్పలు అంటే ఈ స్థూలమైనవి కాదు. ఇదైతే బుద్ధిలో గుర్తుంచుకోవాలి. అత్యంత ప్రియమైన నిరాకార తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారు. వారు జ్ఞానసాగర్లు, సుఖసాగర్లు, ప్రేమ సాగర్లు. ఇటువంటి అత్యంత ప్రియమైన తండ్రిపై ఎంత ప్రేమ ఉండాలి? పిల్లలకు ఎంత నిష్కామ సేవ చేస్తారు. పతిత శరీరంలో వచ్చి పిల్లలైన మమ్మల్ని వజ్ర సమానంగా తయారు చేస్తారు. ఎంత మధురమైన బాబా! మరి పిల్లలు కూడా ఇలా మధురంగా తయారవ్వాలి. ఎంత నిరాహంకారతతో బాబా పిల్లలైన మీకు సేవ చేస్తారు. కనుక పిల్లలైన మీరు కూడా ఇంత సేవ చేయాలి. శ్రీమతంను అనుసరించాలి. ఎక్కడైనా తమ మతంను చూపించినట్లయితే అక్కడ మీ అదృష్టానికి అడ్డుగీత పడిపోతుంది. బ్రాహ్మణులైన మీరు ఈశ్వర్య సంతానము, బ్రహ్మ పిల్లలైన మీరు సోదరి సోదరులు. ఈశ్వరునికి మనవళ్ళు మనవరాళ్ళు. వారి నుండి వారసత్వం తీసుకుంటున్నారు. ఎంత పురుషార్థం చేస్తారో అంత పదవి పొందుతారు. ఇందులో సాక్షిగా ఉండటానికి కూడా చాలా అభ్యాసం చేయాలి. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, హే ఆత్మలు, ఒక్క నన్నే స్మృతి చేయండి. పొరపాటున కూడా తండ్రిని తప్ప మరెవ్వరిని స్మృతి చేయరాదు. బాబా, నాకైతే మీరు ఒక్కరే అని మీరు ప్రతిజ్ఞ చేశారు. మేము ఆత్మలము, మీరు పరమాత్మ. మీ నుండే వారసత్వం తీసుకోవాలి. మీ నుండే రాజయోగం నేర్చుకుంటున్నాము. తద్వారా రాజ్యభాగ్యం పొందుతాము. మధురమైన పిల్లలు, ఇది అనాది డ్రామా అని మీకు తెలుసు. ఇందులో ఓటమి గెలుపుల ఆట నడుస్తుంది. ఏది జరుగుతుందో అది సరిగ్గా ఉంది. రచయితకు డ్రామా అంటే తప్పక ఇష్టం ఉంటుంది కదా. కనుక రచయిత యొక్క పిల్లలకు కూడా ఇష్టమవుతుంది. ఈ డ్రామాలో కేవలం ఒకేసారి తండ్రి ప్రాణప్రదమైన ప్రియాతి ప్రియమైన పిల్లల వద్దకు సేవ చేయటానికి వస్తారు. తండ్రికి పిల్లలందరూ ప్రియమైన వారే. సత్యుగంలో కూడా అందరూ ఒకరికొకరు చాలా ప్రేమగా ఉంటారని మీకు తెలుసు. జంతువులలో కూడా ప్రేమ ఉంటుంది. ప్రేమగా ఉండని జంతువు అంటూ ఏదీ ఉండదు. పిల్లలైన మీరు ఇక్కడ మాస్టర్ ప్రేమ సాగరులుగా తయారవ్వాలి. ఇక్కడ తయారైతే ఆ సంస్కారం అవినాశిగా అయిపోతుంది. బాబా చెప్తున్నారు, కల్పకృతం వలె మళ్ళీ అదే విధంగా ప్రియమైన వారిగా తయారు చేయటానికి వచ్చాను. ఎప్పుడైనా ఏ పిల్లలైనా కోపంతో కూడిన మాటలు వింటే తండ్రి ఏమని శిక్షణ ఇస్తారు అంటే, పిల్లలు కోపం చేసుకోవటం మంచిది కాదు. దీని ద్వారా మీరు కూడా దుఃఖితులవుతారు, ఇతరులను కూడా దుఃఖపెడతారు. తండ్రి సదాకాలానికి సుఖం ఇచ్చేవారు. మరి పిల్లలు కూడా తండ్రి సమానంగా తయారవ్వాలి. ఒకరికొకరు ఎప్పుడు దుఃఖం కలిగించుకోరాదు. శివబాబా పాత్రయే స్మరణీయ ప్రభువు అనగా రాత్రిని పగలుగా లేక ఉదయంగా చేసేవారని పిల్లలైన మీకు తెలుసు. అనంతమైన తండ్రిని సాయి అని అంటారు. వారు ఒక్కరే సాయి బాబా. భోలానాథ్ శివ్ బాబా, వారి పేరే భోలానాథుడు. బోలి బోలి అంటే అమాయక కన్యలు మాతలపై జ్ఞాన కలశం ఉంచుతారు. వారినే విశ్వానికి యజమానులుగా చేస్తారు. ఎంత సహజమైన ఉపాయం చెప్తారు. ఎంతో ప్రేమతో మీ జ్ఞాన పాలన చేస్తారు. ఆత్మను పావనంగా చేసుకునేందుకు స్మృతి యాత్రలో ఉండండి. యోగ స్నానం చేయాలి. జ్ఞానం అనేది చదువు. యోగ స్నానంతో పాపాలు భస్మమవుతాయి. స్వయాన్ని ఆత్మగా భావించి అభ్యాసం చేస్తూ ఉండండి. ఈ దేహాహంకారం పూర్తిగా తెగిపోవాలి. యోగంతోనే పవిత్రంగా సతోప్రధానంగా అయి బాబా వద్దకు వెళ్ళిపోవాలి. చాలామంది పిల్లలు ఈ విషయాలను మంచి రీతిగా అర్థం చేసుకోరు. తమ చాట్ను సత్యంగా చెప్పరు. అర్ధకల్పం అసత్య ప్రపంచంలో ఉన్నారు. కనుక లోపల అసత్యం బాగా పాతుకుపోయింది. సత్యతతో తమ చాట్ను తండ్రికి చెప్పాలి. చెక్ చేసుకోండి. మేము పావుగంట కూర్చున్నాము. ఇందులో ఎంత సమయం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేశాము. చాలామందికి సత్యం చెప్పాలంటే సిగ్గు వస్తుంది. ఇంత సర్వీస్ చేశాము, ఇంతమందికి అర్థం చేయించాము అనైతే వెంటనే చెప్తారు. కానీ స్మృతి చాట్ ఎంత ఉందని సత్యం చెప్పరు. స్మృతిలో ఉండని కారణంగా
ఎవరికీ మీ బాణం తగలదు, జ్ఞాన ఖడ్గంలో పదును నిండదు. మేమైతే నిరంతరం స్మృతిలో ఉంటామని అంటారు, కానీ ఆ అవస్థ లేదని బాబా అంటారు. నిరంతరం స్మృతిలో ఉంటే కర్మాతీత అవస్థ తయారైపోవాలి, జ్ఞాన పరాకాష్ఠ కనిపించాలి. ఇందులో చాలా శ్రమ ఉంది. విశ్వానికి యజమానిగా ఊరికే తయారైపోరు. ఒక్క తండ్రి స్మృతి తప్ప ఇంకెవ్వరూ గుర్తుండరాదు. ఈ దేహం కూడా గుర్తు రాకూడదు. ఈ అవస్థ మీ అంతిమ సమయంలో తయారవుతుంది. స్మృతి యాత్రతోనే మీ సంపాదన అవుతూ ఉంటుంది. ఒకవేళ శరీరం వేరైపోతే తర్వాత సంపాదన చేసుకోలేరు. భలే ఆత్మ సంస్కారం తీసుకెళ్ళవచ్చు, కానీ మళ్ళీ స్మృతి ఇప్పించడానికి టీచర్ అయితే కావాలి కదా. తండ్రి గడియ గడియకు స్మృతినిప్పిస్తూ ఉంటారు. చాలామంది పిల్లలు గృహస్థంలో ఉంటారు, ఉద్యోగం మొదలైనవి కూడా చేస్తారు. శ్రీమతంను అనుసరించి తమ భవిష్యత్తును కూడా జమ చేసుకుంటూ ఉంటారు. ధనం ఉంటే దాన్ని ఎలా సఫలం చేసుకోవాలి అని బాబా నుండి సలహా తీసుకుంటూ ఉంటారు. బాబా చెప్తారు, సెంటర్ తెరవండి, దానితో చాలామంది కళ్యాణం అవుతుంది. మనుషులు దాన పుణ్యాలు మొదలైనవి చేస్తారు, దాని ఫలితాన్ని మరో జన్మలో పొందుతారు. మీకు కూడా భవిష్య 21 జన్మలకు రాజ్యభాగ్యం లభిస్తుంది. ఇది మీ నంబర్ 1 బ్యాంక్. ఇందులో 4 అనాలు వేస్తే భవిష్యత్తులో 1000 అవుతాయి. రాయి నుండి బంగారం అవుతుంది. మీ ప్రతి వస్తువు బంగారంగా అవుతుంది. బాబా చెప్తారు, మధురమైన పిల్లలు, ఉన్నతమైన పదవి పొందాలి అంటే మాతాపితలను పూర్తిగా ఫాలో చేయండి. మీ కర్మేంద్రియాలపై కంట్రోల్ ఉంచుకోండి. ఒకవేళ కర్మేంద్రియాలు వశంలో లేకపోతే, నడవడిక సరిగ్గా లేకపోతే ఉన్నత పదవి నుండి వంచితులైపోతారు. మీ నడవడికను మార్చుకోవాలి. ఎక్కువగా కోరికలు ఉంచుకోరాదు. బాబా పిల్లలైన మిమ్మల్ని ఎంతగానో జ్ఞాన శృంగారం చేసి సత్యుగ మహారాజా మహారాణిగా చేస్తారు. ఇందులో సహనశీలతా గుణం చాలా బాగుండాలి. దేహంపై టూ మచ్ మోహం ఉండరాదు. యోగ బలంతో కూడా పని తీసుకోవాలి. బాబాకు దగ్గు మొదలైనవి ఎంతగా వచ్చినా ఎల్లప్పుడూ సర్వీస్లో తత్పరులై ఉంటారు. పిల్లలను జ్ఞానయోగాలతో అలంకరించి యోగ్యంగా తయారు చేస్తారు. మీరిప్పుడు ఈశ్వర్య ఒడిలో, మాతాపితల ఒడిలో కూర్చుని ఉన్నారు. తండ్రి బ్రహ్మముఖం ద్వారా పిల్లలైన మీకు జన్మనిస్తారు. కనుక ఇతడు మీకు తల్లి అయినా కూడా మీ బుద్ధి శివబాబా వైపుకు వెళ్తుంది. నీవే తల్లివి, తండ్రివి, మేము మీ బాలికలము. ఇక్కడ మీరు సర్వగుణ సంపన్నంగా తయారవ్వాలి. గడియ గడియకు మాయతో ఓడిపోరాదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మధురమైన పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇలా తమను భావించటం ఎంత మధురంగా అనిపిస్తుంది. మేము ఎలా ఉండేవారము, ఇప్పుడు ఎలా తయారవుతున్నాము. ఈ డ్రామా ఎంత వండర్ఫుల్గా తయారైందో ఇది కూడా మీరిప్పుడు అర్థం చేయిస్తారు. కేవలం ఇది పురుషోత్తమ సంగం యుగం అనేది గుర్తున్నా మేము సత్యుగంలోకి వెళ్ళేవారము. ఇప్పుడు సంగమంలో ఉన్నాము అని నిశ్చయం కలుగుతుంది. తర్వాత ఇంటికి వెళ్ళాలి. అందువలన తప్పక పావనంగా తయారవ్వాలి. లోపల చాలా సంతోషం కలగాలి. ఓహో, అనంతమైన తండ్రి చెప్తున్నారు, మధురమైన పిల్లలు, నన్ను స్మృతి చేస్తే మీరు సతోప్రధానంగా అవుతారు, విశ్వానికి అధిపతిగా అవుతారు. పిల్లలను తండ్రి ఎంతగా ప్రేమిస్తారు. కేవలం టీచర్ రూపంలో చదివించి ఇంటికి వెళ్ళిపోతారని కాదు. వీరు తండ్రి మరియు టీచర్ కూడా. మిమ్మల్ని చదివిస్తారు కూడా, స్మృతి యాత్ర కూడా నేర్పిస్తారు. ఇలా విశ్వానికి అధిపతిగా చేసేవారు, పతితులను పావనంగా చేసేవారైన తండ్రిపై ఎంత ప్రేమ ఉండాలి. ఉదయం లేస్తూనే మొట్టమొదట శివబాబాకు గుడ్ మార్నింగ్ చెప్పాలి. గుడ్ మార్నింగ్ అనక స్మృతి చేస్తే చాలా సంతోషంలో ఉంటారు. మేము ఉదయం లేచి అనంతమైన తండ్రిని ఎంత స్మృతి చేస్తున్నాము అని పిల్లలు తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. మనుషులు భక్తి కూడా ఉదయమే చేస్తారు కదా. భక్తి ఎంతో ప్రేమతో చేస్తారు, కానీ పిల్లలు ప్రాణప్రదంగా అధికమైన ప్రేమతో స్మృతి చేయరని తండ్రికి తెలుసు. ఉదయం లేచి బాబాకు గుడ్ మార్నింగ్ చెప్పండి. జ్ఞాన చింతనలో ఉంటే సంతోషపు పాదరస మట్టం పెరగాలి. తండ్రికి గుడ్ మార్నింగ్ చెప్పకపోతే పాపాల భారం ఎలా దిగుతుంది. ముఖ్యమైనదే స్మృతి. దీని ద్వారా భవిష్యత్తు కోసం చాలా గొప్ప సంపాదన జరుగుతుంది.
కల్పాంతరాలు ఈ సంపాదన పనికొస్తుంది. చాలా ధైర్యం, గంభీరత, తెలివితో స్మృతి చేయాల్సి ఉంటుంది. మేము బాబాను చాలా స్మృతి చేస్తామని పై లెక్కతో చెప్పేస్తారు. కానీ యాక్యురేట్గా స్మృతి చేయటంలో శ్రమ ఉంది. తండ్రిని ఎక్కువ స్మృతి చేయు వారికి కరెంట్ ఎక్కువ లభిస్తుంది. ఎందుకంటే స్మృతితో స్మృతి కలుస్తుంది. యోగము, జ్ఞానము 2 విషయాలు. యోగం సబ్జెక్ట్ వేరు, చాలా భారీ సబ్జెక్ట్. యోగంతోనే ఆత్మ సతోప్రధానంగా తయారవుతుంది. స్మృతి లేకుండా సతోప్రధానంగా అవ్వటం అసంభవం. మంచి రీతిగా ప్రేమతో తండ్రిని స్మృతి చేస్తే ఆటోమేటిక్గా కరెంట్ లభిస్తుంది. ఆరోగ్యంగా అవుతారు. కరెంట్తో ఆయుష్ కూడా పెరుగుతుంది. పిల్లలు స్మృతి చేస్తే బాబా కూడా సర్చ్ లైట్ ఇస్తారు. పిల్లలైన మీకు తండ్రి ఎంత గొప్ప ఖజానా ఇస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రిని చాలా ధైర్యము, గంభీరత, తెలివితో స్మృతి చేయాలి. స్మృతి యాక్యురేట్గా ఉంటే తండ్రి నుండి కరెంట్ లభిస్తుంది. ఆయువు పెరుగుతుంది. ఆరోగ్యంగా తయారవుతారు. సెకండ్ పాయింట్, ఉన్నత పదవి పొందాలి అంటే తమ నడవడికను సంస్కరించుకోవాలి. ఎక్కువ కోరికలు పెట్టుకోరాదు. కర్మేంద్రియాలపై పూర్తి కంట్రోల్ ఉంచుకోవాలి. మాతాపితలను పూర్తిగా ఫాలో చేయాలి. ఈరోజు వరదానము. సీ ఫాదర్, ఫాలో ఫాదర్ అనే మహామంత్రం ద్వారా ఏకరస స్థితిని తయారు చేసుకునే శ్రేష్ఠ పురుషార్థి భవ. సీ ఫాదర్, ఫాలో ఫాదర్ ఈ మంత్రంను సదా ఎదురుగా ఉంచుకుని ఎక్కే కలలోకి వెళ్తూ ఉండండి, ఎగురుతూ ఉండండి. ఎప్పుడూ కూడా ఆత్మలను చూడకండి. ఎందుకంటే ఆత్మలందరూ పురుషార్థులు. పురుషార్థుల్లో మంచి కూడా ఉంటుంది, కొంత లోటు కూడా ఉంటుంది. సంపన్నంగా ఉండరు. అందువలన ఫాలో ఫాదర్, అంతేకాని ఫాలో బ్రదర్ సిస్టర్ కాదు. ఎలాగైతే ఫాదర్ ఏకరసంగా ఉన్నారో అలా ఫాలో చేసేవారు స్వతహాగా ఏకరసంగా అయిపోతారు. స్లోగన్: పరచింతన ప్రభావంలోకి రాకుండా శుభచింతన చేసే శుభచింతక్ మనీగా అవ్వండి. అవ్యక్త సూచన: ఈ అవ్యక్త మాసంలో బంధన్ముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. ఎలాగైతే ఇతర స్థూల వస్తువులను ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేస్తారో అలా దేహభావంను ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేసి దేహీ అభిమానిగా అయిపోండి. ఏదైనా స్థూల వస్తువును వదిలేసినంత సరళంగా ఈ అభ్యాసం సరళమైపోవాలి. రచయిత ఎప్పుడు కావాలంటే అప్పుడు రచన యొక్క ఆధారం తీసుకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆధారాన్ని వదిలేయాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు అతీతంగా అవ్వాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రియంగా అయిపోవాలి. ఇంత బంధన ముక్తులుగా అవ్వండి. అచ్చా, ఓం శాంతి.